అవును, దూడంటే ఎవరు? ఆవు బిడ్డ. ఆవుంటే ఎవరు? గోమాత. ఆ మాత చుట్టూ తిరిగితే పుణ్యం వస్తుంది. అప్పుడు దాకా మీ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది. జీవితాంతం మీకు కష్టం రాకుండా సుఖంగా ఉంటారు. నిజమా? నాకు నచ్చిన నా ముసలి దాని మీద ఉట్టిగేస్తాను. మిమ్మల్ని అడిగేది నిజమేనా? నాకెంతో ఇష్టమైన మా బామ్మ మీద ఒట్టు. ఇది నిజం. మరి ఇక్కడ దూడ లేదుగా. ఓ, కాకా చెప్పింది నాయనమ్మ నమ్మేస్తుంది. ఇక్కడే చెయ్యాలని లేదన్న సావిత్రమ్మ గారు, చుట్టుపక్కల ఎక్కడ కనిపించినా చేయొచ్చు. అమ్మా వినపడిందా? ఎత్తుక్కుని చేసొచ్చేయండి. మీ లైఫే బాగుంటది. గ్రాండ్మా, అసలు మీరు దీన్ని నమ్ముతున్నారా? ఈ ఊరు మనిషి చెప్పినప్పుడు నమ్మాలిగా. కరెక్టే. మన కుటుంబం అసలే ఆచారానికి విలువిస్తుంది. ఆ విలువ నిలబడాలి, మనం బాగుండాలి. సామాన్య, నువ్వు చేసొచ్చాయి. ఇప్పుడు ఆ దూడ ఎక్కడుందో నాకు తెలియదు కదా సూర్య. వెతకాలి, వెతుకుతూ వెళ్ళాలి. మనసు మంచిదైతే దూడ దొరుకుతుంది, కార్యం సిద్ధిస్తుంది. తన మనసు చాలా మంచిది కాక, అందుకే దూడ దొరుకుతుంది. నువ్వు వెళ్ళమ్మా. వెళ్ళు బేబీ. ఆవిడొక్కతే కాదు, నువ్వు కూడా వెళ్ళాలి. చక్రం. నేనెందుకు కాక? నువ్వు అమ్మాయి తండ్రి కదా? అవును. ప్రజెంట్ నువ్వు కూడా తల్లితో సమానం. పాప దూడ చుట్టూ తిరిగితే నువ్వు దాని తల్లి చుట్టూ తిరగాలి. అప్పుడే కదా తల్లి పిల్ల ఇచ్చే పుణ్యం మీ ఇద్దరికి వస్తుంది. ఆ పుణ్యం ఈ కుటుంబానికి, సార్కి షేర్ అవుతుంది. అదే కదా మన ఆచారం. సావిత్రమ్మ గారు, మీరైనా చెప్పండి. చక్రధ, అన్ని నీ ఆచార ప్రకారం అవును, మాదే ఆచారం మీదే అయినా మేము గౌరవిస్తున్నాం. వెళ్ళండి. పెద్ద ఆవిడ చెప్పినారు కూడా వెళ్ళరా? వెళ్తాము. మరి వెళ్ళండి. పద బేబీ. ఆ ఊతుడు ఎక్కడనే వెతికి ప్రదక్షిణ చేసొద్దాం. ఒక్కడు చేసొస్తారేమో. ఇక్కడ 11 అంటే అక్కడ కూడా 11. వెళ్ళండి. చేస్తాం కాక, చేస్తాం. రా బేబీ, రా. సూర్య, నువ్వు ప్రదక్షిణలు మొదలుపెట్టు. అలాగే నాయనమ్మా. ఆగండి సార్. మళ్ళీ ఏమిటి? ఏమి లేదు సావిత్రమ్మ గారు, పెళ్లి కావాల్సిన వాళ్ళు ఒంటరిగా చెట్టు చల్లి చుట్టూ తిరగకూడదు. అలా అని ఎవరితో ఒకరు తిరగకూడదు. ఆ వరుసలోనే తిరగాలి. ఆ వరుస అంటే కాక, అదిగో అదిగో ఆ అమ్మాయి ఉంది. నేను చెప్పింది కరెక్టే కదా నాయనమ్మా? కరెక్ట్ సార్. అమ్మా, మీరు సార్తో వెళ్ళండి. 11 ప్రదక్షిణాలు చేసేయండి. నేను చెయ్యను. అమ్మా, సార జీవితం మీ మీద ఆధారపడుందమ్మా. మొత్తం టైం 5 నిమిషాలు ఉంది. ఈలోగా అవలేదనుకో అరిస్టు, నాశనం. అమ్మా, మీరు చూసుకోండి. నాయనమ్మ చెప్పింది కదా శామ్, రా. వెళ్ళమ్మా, వెళ్ళు. టైం అయిపోతుంది. నాయనమ్మ క్యారెక్టర్ కూడా చెప్పింది కదా. వెళ్ళు. ఇంకా చూస్తామే. వెళ్తున్నా. వెళ్ళమ్మా, వెళ్ళు. దండం పెట్టుకుంటూ తిరగండి అమ్మా. ఒకటి
అసలు ఏంటి డాడీ ఇలా జరిగింది? నాకే అర్థం కావటం లేదు. నాకు పిచ్చికి పోతుంది. అసలు ఆవుని దూడని ఎక్కడైనా వెతికేది? కనుచూపు మేరలో ఎక్కడైనా కనిపిస్తున్నాయా? బేబీ, ఈ ఆచార్యం నిజమైంది కాదు కదా. మనమెందుకు వాటి కోసం వెతకడం? వాళ్ళేమైనా మనం తిరిగేమని చూస్తారా? తిరిగేమని చెప్పేద్దాం పద. ఎస్, గుడ్ ఐడియా డాడీ. అలాగే చెప్దాం పద. పద పద. 10 ఇంకొకటి ఉంది. 11ది అయిపోయింది. ఆచార్య సావిత్రమ్మ గారు, ఎరుపు గెలుపుకు చిహ్నం కదా, ఏమంటారమ్మా సావిత్రమ్మ గారు? సార్ పెట్టండి, ఇప్పటికి ఆలస్యమైంది. తీసుకోండి. అమ్మా సావిత్రమ్మ గారు, మీరు అక్షంతలు వేయండి. ఆచారం అమ్మా. అమ్మా మదర్ క్యారెక్టరు మీరు కూడా వేయండి. శోభం, సక్సెస్ఫుల్గా ఆచారం ముగిసింది. ఈ స్టేజ్లో కూడా నేనే గెలిచాను. ఆపండి జయంతి ఆంటీ, ఏం చేస్తున్నారు? మీరేంటి వచ్చేసారు? ప్రదర్శన చేసేసారా? మేం చేసేసాం. అసలు మీరేం చేస్తున్నారు? మీరు వచ్చే వరకు ముహూర్తాలు ఆగుతాయా? అందుకే అబ్బాయితోటి అమ్మాయిని జత కలిపి ప్రదర్శనలు చేయించేసాం. దిస్ ఇస్ టూ మచ్. టూ మచ్ ఏంటి? ఆచారం అని కాకా చెప్పారు కదా. సవ్యంగా జరిగింది. బాగుంది కూడా. మీకు బాగుంటుంది. ఈ క్యారెక్టర్ అలా అంటది కానీ పూజ అయిపోయింది కదా, ఇంక ఇంటికి వెళ్దాం. రండి రండి. పద సార్. బేబీ బేబీ వెళ్ళండి అమ్మా, జాగ్రత్త అమ్మా. ఏం జరగాలనుకున్నా ఏం జరిగింది? అంతా పిచ్చి కాంతారావు వల్లే జరిగింది. అవును బేబీ, వాడలా ప్రవర్తిస్తాడనుకోలేదు, చెడగొడతాడని అనుకోలేదు. అనుకుందే చేశాడు కదా డాడీ. చెడగొట్టు పెట్టాడుగా. చెట్టు చుట్టూ సూర్యతో తిరగాల్సిన నన్ను దూడ చుట్టూ తిరగాలని చెప్పాడు. నిన్నేమో అక్కడ ఉండనివ్వకుండా ఆవు చుట్టూ తిరగాలని చెప్పి ఇద్దరిని అక్కడ ఉండనివ్వకుండా చేశాడు. ఈ గ్యాప్ లో సూర్యతో సమతని కలిపి ప్రదక్షిణలు కానిచ్చేశాడు. అవును బేబీ, అది కాదు, ఆ చెట్టు కదా నేను కల్పించిన కదా. వాడింకా దానికి యాడ్ చేసి నిజం అంటాడేంటి? వాడి వాగుణ్ణి గ్రాండ్ మా కూడా నమ్మేశారు కదా. అదే నాకు అర్థం కావటం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? తమరే కదా తను నీ ఫ్రెండ్ అని చెప్పారు, గుండెపోటుందని కూడా చెప్పారు. వాడి మీద అందరికీ సానుభూతి కల్పించారు. ఆ రియాక్షన్ ఈ రోజు మనకి జరిగిన యాక్షన్ లో రివర్స్ అయింది. కరెక్టే. వాడు వాడి వేషాలు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు బేబీ. చెట్టును చూసి మాట్లాడతాడు, ప్రకాష్ రాజ్ అంటాడు. వాడు చేసేదంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది. రిజల్ట్ మనకి వ్యతిరేకంగానే ఉంది. అసలు వాడిదంతా తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా? వాడొక పిచ్చోడు అనుకుంటాను. ఏం పిచ్చోడో ఏంటో, వాడి చూస్తుంటేనే చంపేలన్నంత కోపం వస్తుంది. కోపం తెచ్చుకోకు బేబీ, కూల్. ఏంటి కూల్ ఇంత అయ్యా కూడా? దీనికి మూల కారణం నువ్వే డాడీ. నేనేం చేశాను బేబీ? అందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు కదా. ఏం చెయ్యను బేబీ, సమయానికి వాడిల్లే దొరికింది. వాడికున్నది యాక్టింగ్ పిచ్చి. కామెడీ చేస్తూ మేనేజ్ చేద్దాం నేను అనుకున్నాను. ఇలా ప్రతి దాంట్లో దూరతాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బేబీ. సర్లే, అయిపోయిన దాని గురించి ఎంత మాట్లాడుకున్న ప్రయోజనం ఏముంది? ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచించు. ఉన్నదాన్నే 100 చేస్తానని చెప్పి 50లో 30 పోగొట్టావు. ఉన్న 20తో నగలొస్తాయా? వస్తాయి బేబీ. కేజీలు ఇస్తానన్నావు కదా డాడీ, ఎలా వస్తాయి? మన డబ్బులు ఖర్చు అవ్వకుండానే వస్తాయి బేబీ. మన డబ్బులు మన దగ్గర ఉండే వస్తాయి. డాడీ,
చెప్తున్నా కదా బేబీ, చెప్పింది చేస్తాను. ఏదో 1-2 సార్లు ఫెయిల్ అయినంత మాత్రాన ప్రతిసారి నీ డాడీ ఫెయిల్ అవడు. వచ్చినపాటి రేంజ్కి నేనిస్తానన్న నగలు ఇస్తాను. ఎలా డాడీ? ఆ రేంజ్ లో ఇవ్వాలంటే నీ దగ్గర అంత పెద్ద ప్లాన్ కూడా ఉండాలిగా. ఉందా? ఉంది బేబీ. ఏంటది? వెయిట్ అండ్ సీ. మాయా, సామాన్య, మాయా. ఏంటల్లుడు? ఏమైంది చెల్లమ్మా? నేను చెప్తాను మాయా. చెప్పల్లుడు. చెప్పడానికి పెద్ద విషయం ఏమీ కాదు మాయా. చెట్టు పూజ అయిపోయింది కదా, ఇక నగలు కొనేస్తే మెయిన్ పని ఒకటి అయిపోతుంది అనుకుంటున్నాం. వెళ్ళొచ్చేద్దాం మాయా. ఎలా వెళ్తారండి? ఏమున్నాయని? ఆనందరావు, అల్లుడు మాట్లాడుతున్నప్పుడు అడ్డం వస్తావేంటి? ఇదేమైనా పద్ధతిగా ఉందా? నిన్ను చూసి నాకు కూడా పద్ధతి లేదనుకోరు? పద్ధతి పక్కన పెట్టండి, నగలంటున్నారు. మీ దగ్గర? నా దగ్గర పద్ధతి ఉందయ్యా. నువ్వు మాట్లాడుకో, ఆపు. మీ సంగతి ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఆయనేదో అంటాడు, మీరేదో దానికి మీనింగ్ చెప్పి ఆపుతున్నారు. సింక్ అవ్వట్లేదు, ఏదో కొడుతుంది. చూసావా ఆనందరావు, నువ్వు మాట్లాడేది మంచిదైనా నన్ను ఎలా అనుకుంటున్నారో? ఇక నోరు తెచ్చావంటూ ఊరుకోను, చెప్తున్నాను, ఊరుకో. హరికృష్ణ గారు, ఇక్కడ ఏమీ లేదండి. ఈయనకి దేనికి అడ్డు రాడండి. మీరేం ఊహించుకోకండి. సరే మాయా, ఇక మనం వెళ్దాం. మనం నగల షాపుకి ఎందుకు అల్లుడు? మనకి నగలు తయారు చేసే మంచి వ్యక్తి ఉన్నాడు. స్వచ్ఛమైన బంగారంతో 10 తరాలు నిలిచిపోయేలా నేను చేయిస్తానుగా. ఎందుకు మాయా? నాకు తెలిసిన పెద్ద గోల్డ్ షాప్ తెనాల్లో ఉంది. అక్కడ నంబర్ 1 గోల్డ్ ఉంటుంది. మంచి మంచి డిజైన్లు కూడా ఉంటాయి. వెళ్ళామంటే చక్కగా చూసుకుని తీసుకోవచ్చు. డిస్కౌంట్ కూడా వస్తుంది. డిస్కౌంట్ మనకు దేనికి సూర్య? మాకేమైనా డబ్బులు కరువా? అయితే వెళ్దాం. ఇప్పటికిప్పుడు వెళ్ళలేమలుడు. ఏమన్నా వర్జం ఉందా? క్యాలెండర్ చూసానమ్మా, అదేం లేదు. ఈ రోజు అంతా బాగుంది. బాగుందా? అయితే వెళ్ళిపోదామా? వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా పర్వాలేదన్నట్టు రోజు మంచిగా ఉన్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవడం. ఇంకేం ఆలోచించక్కర్లేదన్నయ్య గారు. వెళ్ళిపోదాం, పదరా. ఆగండి. ఆగమన్నారు పెద్దమ్మ. దేనికన్నయ్య గారు ఇంకా ఆలోచిస్తున్నారు? అది నువ్వు ఆపు. మీరు చెప్పండి. అది చెప్తే నమ్మకంగా అనిపించకపోవచ్చు, కానీ మా ఆచారం మాదల్లుడు. ఏంటది మాయా? మా సాంప్రదాయంలో మా ఇంటికి పెళ్లి చేసుకోవడానికి వచ్చినప్పుడు కొత్త నగలు కొనడానికి వెళ్లే ముందు రోజు మా ఇంటికి వచ్చిన వాళ్ళు వేసుకున్న నగల దగ్గర నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చి లోపల పెట్టిన నగల వరకు అన్నిటిని తెచ్చి ఒక మూట కట్టి అక్కడున్న పూజ గదిలో అమ్మవారి ముందు పెట్టాలి. ఆ రోజు ఆ నగలు అక్కడ నిద్ర చేశాక మరుసటి రోజు కొత్త నగలు కొనడానికి వెళ్ళాలి. ఇది మా ఆచారం అల్లుడు. ఇదేం ఆచారం మాయా? చెప్పే కదా అల్లుడు, చెప్పితే నమ్మకం కలిగేలా ఉండదని. కానీ నమ్మాలి. నమ్మకాన్ని మించిన నమ్మకం ఏముంటుంది అల్లుడు? నేను నమ్మను. నేను నమ్మను. ఎవరన్నా కొత్త నగలు అమ్మవారి ముందు పెడతారు, పాతవి పెడతారా? నేను ససేమిరా నమ్మను. నేను నమ్మను. నాకు నమ్మకం కలగడం లేదు. నేను నమ్మను. నేను నమ్మను. నేను నమ్మనంటే నమ్మను. చెప్తే నాయనమ్మ కూడా నమ్మదు. చెల్లమ్మా. అన్నయ్య గారు, నేను నమ్మలేను. ఇదేం ఆచారం అన్నయ్య గారు? మరేం చేస్తాం చెల్లమ్మా, మా పెద్దలు అలా పెట్టారు. మా ముత్తాతల దగ్గర నుంచి అలా జరుగుతూనే ఉంది. మా ఆచారాన్ని పాటించకపోతే సమస్య అయిపోతుందని మా నాన్న వీళ్ళ తాతయ్య ఎప్పుడు చెబుతూనే ఉండేవారు. ఏం జరగదు మాయా. అవునన్నయ్య గారు, ఏం జరగదు. అవును, జరగదు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ ఇష్టం. నేను చెప్పింది చెయ్యకపోతే ఈ ఆపదన్న రావచ్చు, ఎవరైనా అనారోగ్యం పాలవచ్చు.
ఎవ్వరికి ఏమీ కాదు మాయా. కాకపోతే మంచిదే కదా అల్లుడు. తర్వాత తరంలో ఈ ఆచారాన్ని నేనే తీసేస్తాను. కానీ నగలు కొనడానికి ఈ రోజు వెళ్ళొద్దు. ఈ రోజంతా చూసి ఏమీ కాకపోతే సంతోషంగా రేపు ఉదయాన్నే అందరం కలిసి వెళ్ళిపోదాం. సరే అన్నయ్య గారు, మీరు చెప్పినట్టే. మా రేపటిదాకా ఎందుకమ్మా? ఆగుదాం లేరా, ఈ ఒక్కరోజేగా ఈ ఆచారం తప్పు అని మీ మామయ్య గారికి తెలుస్తుంది. సరే సరే అల్లుడు, నాకు కొంచెం ఆఫీస్ ఫైల్ చూసుకునే పనుంది, నేను వెళ్ళి చూసుకుంటాను. బేబీ నువ్వు వస్తావా? నువ్వు వచ్చి హెల్ప్ చేస్తే నా పని చాలా తొందరగా అయిపోతుంది. అక్కడ నుంచి నడుస్తావరా? ఇదేం ఆచారం విడ్డూరంగా ఉంది. ఆయన దాన్ని నమ్మడం ఇంకా వింతగా ఉందక్కా. చెప్పినవన్నీ చేస్తున్నాం కదా అని అలసైపోయినట్టున్నాం. ఇలాగే వదిలేస్తే నిన్నెత్తినెక్కి కూర్చుంటారు. అంతవరకు వెళ్ళడం ఎందుకు? ఈ పెళ్ళై ఆపే చెప్తా. ఇంక నువ్వు ఆపుతావా అక్క? ఇప్పుడు నేనేమన్నానని చెల్లి? నువ్వేమంటున్నావో అర్థమవుతోందక్కా. అది జరగదు. జరగదు. జరిగేదేంటో నేను చూస్తాగా. చూడక్కా, నా కొడుకుకి సామాన్యతోనే పెళ్ళవుతుంది. దోమ నిన్ను కుట్టేస్తుంది. కొట్టి చంపేయక్క, ఇంకే ఆలోచనలు రాకుండా ఉంటాయి. చంపేస్తానులే చెల్లి. చంపేయక్క, చంపే. చంపేస్తానంటున్నాను కదా. చంపేమని అంటున్నాను. నేను చెప్తున్నాగా చంపేస్తానని చెప్పి. ఇప్పుడు ఏం చేస్తావు డాడ్? మీ అత్త ఆరోగ్యం చెడగొడదాం. చెడగొట్టి నగలు పెట్టిస్తాను. పెట్టించి నా ప్లాన్ అప్లై చేస్తాను. ఏంటా ప్లాన్ డాడీ? అదంతా తర్వాత చెప్తాను. ముందు మీ అత్త ఆరోగ్యం చెడిపోవాలి. ఏం చేయాలి? ఏం టాబ్లెట్ డాడీ ఇది? ఇవి మోషన్స్ అవ్వడానికి వేసుకునే టాబ్లెట్లు. ఇవి పాలల్లో కలిపి మీ అత్తకిచ్చే, తాగుతుంది. ఆరోగ్యం చెడిపోతుంది. అప్పుడు నేను చెప్పింది అందరూ నమ్ముతారు, నగలు పెడతారు. ఆ తర్వాత తర్వాత చెప్తాను చెప్పాను కదా. ముందు ఇవి తీసుకెళ్లి పాలలో వేసి. ఒక్కటి చాలు డాడీ. ఒకటి చాలా? చక్రధర్, ఇదే నీ ప్లాను? మోషన్ టాబ్లెట్స్తో మా ఆరోగ్యం చెడగొడతావా? చూడు ఎవరి ఆరోగ్యం చెడుతుందో. సామాన్య, ఏంటి సూర్య? తలనొప్పిగా ఉంది. నా రూమ్లో బామ్ ఉంది, కొంచెం తెస్తావా? అత్తయ్య గారికి పాలు తీసుకెళ్తున్నాను సూర్య, ఇచ్చేసి తీసుకురానా? నువ్వు ఇప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళావంటే వెంటనే వదలదు సామాన్య. తనేదో అడుగుతుంది, నువ్వేదో చెప్తావు. ఈలోపు నా తలనొప్పి ఇంకా పెరిగిపోతుంది. ఆ పాలు ఎక్కడ పెట్టి కొంచెం బామ్ తెచ్చావంటే బాగుంటుంది. ప్లీజ్ సామాన్య. నువ్వింత ప్రేమగా అడుగుతున్నావు, తేకుండా ఎలా ఉంటాను సూర్య? సామాన్య, తెస్తావా? తెస్తాను సూర్య. థ్యాంక్స్ సామాన్య. ఆ పాలు ఎక్కడ పెట్టు.